ఏప్రిల్ 21న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే నిర్వహించారని చెప్పారు. కశ్మీర్లో శాంతిని దెబ్బతీయడం, పర్యాటకాన్ని అడ్డుకోవడం మరియు యువతను గందరగోళానికి గురి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని వివరించారు. ఈ దాడికి ప్రతిగా పాకిస్తాన్పై భారత్ కఠినంగా స్పందించింది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ ఒప్పందాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు శనివారం జరిగిన ఇంటర్వ్యూలో అమిత్ షా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ఉద్దేశం భారత ప్రభుత్వానికి లేదని, ఇది ఏకపక్షంగా రద్దు చేయలేదని, కానీ పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యల కారణంగా చట్టబద్దంగా నిలిపివేసినట్టు తెలిపారు. ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు చేయడం సరైంది కాదు, అయితే తాత్కాలికంగా నిలిపివేసే హక్కు మనకుంది అని షా చెప్పారు. 1960 ఒప్పందంలో భారత పాకిస్తాన్ మధ్య శాంతి అభివృద్ధికి ఉద్దేశించినట్లు పేర్కొన్న ప్రియాంబుల్ ను ఉల్లంఘించారు. అయితే పాకిస్తాన్ ఉల్లంఘనతో ఇది అర్థాన్ని కోల్పోతుందన్నారు. భారత్ తన హక్కులోని నీటిని సమర్థంగా వినియోగించుకుంటుందని, కెనాల్ నిర్మాణం ద్వారా రాజస్థాన్ కు నీటిని మళ్లించే ప్రణాళికలో ఉన్నట్లు షా వెల్లడించారు. పహల్గాం దాడిపై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు దీనికి వ్యతిరేకంగా సంఘీభావం తెలిపారని, పాకిస్తాన్ దాడులకు తక్షణమే సమాధానమిచ్చామని చెప్పారు. పాక్ దాడులకు ప్రతిగా పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్టు, కాల్పుల విరమణకు పాక్ కోరడంతో దానికి అంగీకరించినట్టు వివరించారు. ఈ ఉగ్రదాడికి ప్రతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు లక్ష్యాధారిత దాడులకే పరిమితం అవుతున్నామని షా చెప్పారు. టెర్రరిస్టుల స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని స్పష్టంగా చెప్పాము. అయినా పాకిస్తాన్ ఇవి తమ భూభాగంపై చేసిన దాడులుగానే భావిస్తోందని తెలిపారు. భారత్ చేపట్టిన మిలిటరీ చర్యలపై కాంగ్రెస్ విమర్శలను షా తిరస్కరించారు. కాంగ్రెస్ తమ హయాంలో ఏం చేసింది? మంత్రిని మార్చడం తప్ప ఉగ్రవాదంపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోలేదు. ఉగ్రవాదంపై ఎవరికీ తమను విమర్శించే హక్కు లేదు అని అమిత్ షా స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.